సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఇండియాకి ఎందుకు కీలకం? ఎవరు గెలిస్తే లాభం? ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్. సౌత్ ఆఫ్రికా మీద వెస్టిండీస్ గెలిచిందనుకోండి ఇండియాకి టఫ్ అవుతుంది. ఎందుకని? ఇండియాకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, జింబాబ్వే మీద, సండేనేమో వెస్టిండీస్ మీద. ఈ 2 మ్యాచ్ల్లోనూ భారీగా గెలిచి నెట్ రన్ రేట్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన టార్గెట్ టీమిండియాకి పడుతుంది. పైగా టాప్ 3 టీమ్స్ కి అంటే ఇండియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మూడిటికి 2 విక్టరీస్ ఉంటాయి కాబట్టి రన్ రేట్ అనేది క్రూషియల్. టాప్ 2లో ఉంటేనే టీమిండియా సెమీస్కి వెళ్తుంది. ఇది ఒక సినారియో. రెండోది ఏంటి? వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా గెలిచిపోయింది అనుకోండి, టీమిండియా ఒక రకంగా సేఫ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి ఓవరాల్ గా 3 విక్టరీస్ ఉంటాయి. అప్పుడు ఇండియా గనక నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో జింబాబ్వే మీద, వెస్టిండీస్ మీద గెలిచింది అనుకోండి, 2 విక్టరీస్ తో ఆటోమేటిక్ గా సెమీస్కి వెళ్ళిపోతుంది. విండీస్ సౌత్ ఆఫ్రికా మీద, ఇండియా మీద కూడా ఓడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. మరి రేపటి మ్యాచ్ లో విండీస్ గెలవకూడదు అని కోరుకుంటారా ఇండియన్ ఫ్యాన్స్? ఫామ్ చూస్తుంటే ఎలా ఉంది? విండీస్, సౌత్ ఆఫ్రికా హోరాహోరీ కొట్లాడితే అనిపించట్లా? మీరైతే ఎవరు గెలుస్తారంటారు? ఎనీ గెస్?